ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈనాటి ధ్యానము పునరుత్థానము యొక్క 7 వరుసలు 2వ భాగము. మొదటి పునరుత్థానము. మొదటి వరుస. ప్రభు అయిన యేసుక్రీస్తు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము. ఆయన పాపమెరుగని వాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. ఆయన పాపము చేయలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము. ఆయన యందు పాపమేమీయూ లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడునై ఉండెను. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనము. ఆయన పరీక్షింపబడి శోధింపబడి యథార్థవంతుడిగా కనబడెను. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. 2వ వరుస. మహిమగల సంఘము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము నుండి 27. వీరు క్రీస్తునందు సంపూర్ణులు. కొలసి 1:28. వారు తమ ఆత్మ జీవము శరీరములందు సంపూర్ణముగా పరిశుద్ధపరచబడిన వారు. మొదటి తెస్సలోనిక 5:23. మన ప్రభువు యొక్క రహస్య రాకడయందు వీరిలో నిద్రించిన వారు మొదట జీవముతో లేతురు. ఆ మీదట సజీవులై నిలిచియుండు వారు రూపాంతరము పొంది ఆకాశమండలమునకు ప్రభువును ఎదుర్కొనుటకు కొనిపోబడుదురు. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. 3వ వరుస. శ్రమల కాలము యొక్క హతసాక్షులు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9 నుండి 14, 14వ అధ్యాయము 14 నుండి 16. వీరు యేసు యొక్క రహస్య రాకడలో కొనిపోబడక విడిచిపెట్టబడిన వారు. వీరు క్రీస్తు విరోధి చేత శ్రమ పెట్టబడి హతసాక్షులుగా మరణించుదురు. యేసు తన పెండ్లి కుమార్తెతో వచ్చునప్పుడు ఆయనను ఎదుర్కొనుటకు వెళ్ళిన బుద్ధిగల కన్యకలు అని వీరు సూచింపబడుచున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 10. వీరు మొదటి 3.5 సంవత్సరముల శ్రమల కాలము యొక్క అంతమందు పునరుత్థానులగుదురు. ఈ హతసాక్షులను చేర్చుకొనుటకు యేసు మేఘములో ప్రత్యక్షమగును. 4వ వరుస. 2 సాక్షులు. హానోకు, ఏలియా. ప్రకటన 11వ అధ్యాయము 3 నుండి 12 వచనాలు. వీరి యొక్క పునరుత్థానము 2వ 3.5 సంవత్సరముల శ్రమల కాలమందు సంభవించును. మరణము రుచి చూడకుండా కొనిపోబడిన హానోకును ఏలియాయు ఈ దినములలో ప్రసంగించుటకు భూమికి తిరిగి వచ్చి క్రీస్తు విరోధి అనగా అంత్యక్రీస్తు చేత చంపబడి 3 దినములన్నర అయిన పిమ్మట లేపబడెదరు. వీరే పాత నిబంధన యొక్క ప్రథమ ఫలములగుదురు. 5వ వరుస. పాత నిబంధన పరిశుద్ధులందరూ సాధారణమైన హతసాక్షులను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 18-19 వచనాలు, 6వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. 7 సంవత్సరముల శ్రమల కాలము యొక్క అంతమందు యేసు తన పరిశుద్ధులతో ఈ భూమి మీద 1000 సంవత్సరములు పరిపాలన చేయుటకు దిగి వచ్చినప్పుడు వీరు పునరుత్థానులగుదురు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రియులారా, దీని ద్వారా మనము నేర్చుకోవాల్సిన నీతి బోధ. మొదటి పునరుత్థానము యొక్క 2వ వరుసలో మనము పాలు పొందుటకై మన ఆత్మయు జీవమును శరీరమును సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి నిందారహితముగా ఉండునట్లు కాపాడబడుట కొరకు మనలను మనము సమాధానకర్తయగు దేవునికి సంపూర్ణముగా సమర్పించుకుందుముగాక. ఆమేన్.